ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి. పూజ్యపాద శంకర భగవత్పాదుల వారి శుభ జయంతి. ఇటువంటి జ్ఞాన సాగరం శంకరాచార్యుల వారు. అటువంటి మహాత్ములు కేవలం మన భారతదేశంలో మాత్రమే జన్మించగలరు. కేవలం 3 సంవత్సరాలకి ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి తండ్రి 3 సంవత్సరాలకే వేదాధ్యయనం కోసం ఉపనయనం చేద్దామని సంకల్పిస్తారు. కానీ ఆ 3 సంవత్సరాల వయసులో తండ్రి మరణిస్తారు. 4వ సంవత్సరం చేయకూడదు సరి సంఖ్యలో అని చెప్పి 5వ సంవత్సరం ఉపనయనం చేస్తారు. 8 సంవత్సరాలు వచ్చేటప్పటికి మొత్తం వేదాలన్నీ కూడా ఆపోసన పడతారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అటువంటి అసలు మన ఊహకు కూడా అందదు అటువంటి జ్ఞానం శంకరాచార్యుల వారిది. కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామం ఉంది, ఇప్పటికీ ఉంది, అదే పేరుతో ఉంది. ఆ గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు, అంటే ఈ వైదిక నిష్ఠ గరిష్ఠులైనటువంటి ఒక కుటుంబం ఉండేది. ఒక ఆయన ఉండేవాడు. ఆయన త్రికాలాల్లో సంధ్య ఆచరిస్తూ ఉండేవారు. ఏవైతే ఈ బ్రాహ్మణ వంశానికి శోభను తెస్తాయో అటువంటి అన్ని ఆచరణను ఆయన చేస్తూ ఉండేవారు. చేస్తూ ఆయన ఒక పుత్రుడి కోసం ప్రార్థించేవారట. ప్రార్థిస్తూ ఉంటే చివరికి అంటే ఈశ్వరుని ప్రార్థిస్తే ఆయనకు ఒక కొడుకు పుడతాడు. ఆయన పేరు ఆయన శివగురు అని పెడతారు. శివుడు అంటే జ్ఞానానికి ప్రతినిధి. అటువంటి శివుని తత్వంతో అవతరించాలి, తర్వాత ఆయన గురువుగా ఉండాలి అనే కోరికతో ఆయన శివగురు అని నామకరణం చేశాడు. చిన్నప్పుడే ఆయన అక్కడ పంపించారు గురువు గారి దగ్గరికి. చాలా చక్కగా ఆయన అన్నీ చదువుకున్నారు. తండ్రిలాగే అన్నిటిలో కూడా అన్ని ఆచారాలు కూడా ఆయన మన్నిస్తూ గౌరవిస్తూ ఆయన గురుకులంలో పెద్దవాడయ్యాడు. అయిన తర్వాత గురువు గారు అంటారనమాట, ఇప్పుడు నువ్వన్నీ కూడా నేర్చుకున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఒక పుత్రుడికి నువ్వు జన్మనివ్వాలి, అప్పుడే నీ రుణం తీరుతుంది అని చెప్పి ఆయన ఇంటికి పంపిస్తారు. పంపిస్తే తండ్రి గారు అప్పుడు ఆ అమ్మాయి కోసం చూస్తే ఆర్యాంబ అనే ఒక ఆవిడ, ఒక అమ్మాయిని వాళ్ళు సెలెక్ట్ చేసి వివాహం చేస్తారు. అయితే వివాహం చేసినప్పటికీ కూడా చాలా రోజుల వరకు వాళ్ళకి సంతానం కలగదనమాట. అప్పుడు ఇద్దరు బాధపడుతూ ఉంటారన్నమాట. ఇన్ని రోజులు అయ్యింది గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, ఇంకా మనకు సంతాన ప్రాప్తి కలగలేదు అంటే అప్పుడు భార్య ఆవిడ అంటుంది, ఆర్యాంబ చూడండి, ఇక్కడే వృషాచలేశ్వరుడు అని శివుడు ఉన్నాడు కదా, శివుడిని ఏదడిగినా సరే, ఉపమన్యుడు కథ మీకు తెలుసు కదా, చిన్నప్పుడు పాల కోసం అతను ఏడుస్తూ ఉంటే ఆ పాల సముద్రాన్నే సృష్టించాడు శివుడు. అటువంటి కరుణామయుడు కాబట్టి మనం ఆయన దగ్గర ప్రార్థిద్దాము అని చెప్పి ఆ రోజుల్లో చూడండి, సంతానం కావాలి అంటే ఉపవాసాలు చేసేవారు అనమాట. కటిక ఉపవాసం. శివగురువు అయితే నేల మీద పడుకొని ఎన్నో రోజులు కేవలం నీళ్లు తాగి ఆయన ఉపవాసం చేశాడు సంతాన ప్రాప్తి కోసం. అంత ఉపవాసం చేసినప్పుడు ఒకరోజు ఆయన చిక్కి శల్యమైపోయాడట. ఇంకా అసలు అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఏంటి నాయన ఎందుకు ఇలా శరీరాన్ని కృషింపజేస్తున్నావు, నీకేం కావాలి అంటే, నాకు ఒక పుత్రుడు కావాలి, వంశోద్ధారణ కావాలి అంటే, అప్పుడు సరే తప్పకుండా కలుగుతుంది, అయితే 2 నీకు ఇస్తున్నాను. ఒకటి ఏంటంటే, చాలా బుద్ధివంతుడు జ్ఞానవంతుడైనటువంటి ఒక కొడుకు, అల్పాయుష్కుడు అయి ఉంటాడు, అటువంటి కొడుకు కావాలా, లేకపోతే చాలామంది పుత్రులు బాగా సంపాదిస్తారు, దీర్ఘాయుష్తో ఉంటారు, కానీ నీ కుటుంబానికి ఏమాత్రం మంచి పేరు తీసుకురాలేరు, అటువంటి చాలామంది కావాలా అంటే ఆయన అంటాడు, నాకు అల్పాయుష్కుడైనా సరే నాకు ఒక్కడే కొడుకు కావాలి, నా వంశానికి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని ఆయన కోరుకొని అక్కడ గుడి దగ్గర పడుకునేవారు వాళ్ళు. సో ఇంటికి వచ్చి భార్యతో చెప్తాడనమాట, మనకి పుత్ర సంతానం కలుగుతుంది, నాకు ఈరోజు శివుడి దర్శనం అయ్యిందని చెప్తాడు. కానీ అల్పాయుష్కుడు అన్న విషయం మాత్రం ఏం చెప్పడనమాట. సరే వాళ్ళకి అనుకున్నట్లుగానే ఈ వైశాఖ మాసంలో శుద్ధ పంచమి తిథిన రోజు శంకరాచార్యులు వారు జన్మిస్తారు. చాలా మంచి యోగం అనమాట. మన గ్రహగతులన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సమయంలో. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఆ జ్ఞానం ఆయనలో వస్తూ ఉండేది, ప్రకాశిస్తూ ఉండేది. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి అన్నిటిలో కూడా అంత ఏకసంతాగ్రంగా ఉన్నాడు కాబట్టి నేను ఉపనయనం చేయాలి అని చెప్పి సంకల్పిస్తారు. సంకల్పించి పాపం
ఆయన శివగురు మరణిస్తాడు అప్పుడు. అందుకని ఇక 4వ సంవత్సరంలో చేయకుండా వారు 5వ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసి గురుకులానికి పంపిస్తారు. అయితే ఈ శిష్యుడిని చూసి ఆ గురువు ఇంకా ఆనంద పరవశుడైపోతూ ఉంటాడు. ఏది అన్నీ తెలుసు ఆయనకి, ఇంకెందుకు ఆయనకి అసలు అన్నీ తెలుసు ఆల్రెడీ. సో ఆ విధంగా మొత్తం అంతే వేదాలన్నీ కూడా అధ్యయనం చేసి 8 సంవత్సరాలు వచ్చేటప్పటికి మొత్తం అదే అదొకటే కాదు, అస్సలు అహంకారం ఉండేది కాదట. అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అందరిలానే శుశ్రూషలు, గురు శుశ్రూష అంటే ఆయనకి ప్రాణం అనమాట. గురువు గారికి ఇప్పుడు సేవ చేస్తూ ఉండేవాడు అంత చిన్న వయసులోనే. తర్వాత భిక్షకు వెళ్ళాలి ఆ రోజుల్లో. ఆ భిక్షకు వెళ్ళడానికి ఒకరోజు తన యొక్క సహపాఠకులతో పాటు భిక్షకు వెళ్ళారు. ఒకరోజు వెళ్ళి ఒక ఇంటి ముందు భవతి భిక్షాం దేహి అంటే అందులోంచి ఒక ఆవిడ వచ్చి నా దగ్గర ఏమి లేవు ఇవ్వడానికి ఏడుస్తుంది. ఏడిస్తే ఆవిడ కటిక దారిద్ర్యాన్ని చూసి అప్పుడు ఈ చిన్న బాలుడు ఆయనకు సంస్కృతం కరతలామలకం కదా, లక్ష్మీదేవికి స్తుతిస్తాడు ఆయన. అదే మనకందరికీ తెలుసు కనకధారా స్తోత్రం అంటారు. ఆ కనకధారా స్తోత్రాన్ని అలాగనమాట అలా ఆసుకవిత్తం ఉంటుంది, ఆ విధంగా వస్తుంది ఆయన లోపల నుంచి భావం. వచ్చిన వెంటనే లక్ష్మీదేవి ప్రత్యక్షమే, ఏంటి నాయన ఏం కావాలి, నీకేం కావాలో కోరుకుంటే, నాకు కాదు కావాల్సింది ఆవిడ యొక్క దారిద్ర్యాన్ని తీర్చాలి అంటే అప్పుడు లక్ష్మీదేవి ఏమంటారంటే ఆవిడ చాలా పాపకర్మలు చేసింది అంతకుముందు జన్మలో, అందువల్ల తనకు ఇటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఆ పాప పరిహారం అయితే కానీ ఆవిడకు ఈ రాదు ఇటువంటిది అంటే అప్పుడు సరే అని చెప్పి ఆవిడ అదృశ్యమైన తర్వాత ఈ శంకరుడు ఈ బాలుడు ఏమంటాడంటే, అమ్మ మీ ఇంట్లో ఒక ఉసిరికాయ ఉంటే తీసుకుని ఒక ఉసిరికాయ ఉంటే నాకు తీసుకుని వచ్చి నాకు మీరు భిక్షనివ్వండి, దాంతో మీ పాపాలన్నీ కూడా హరించుకొని పోతాయి అని చెప్తే ఇల్లంతా వెతికితే ఒక ఎండు ఉసిరికాయ కనిపించిందట. కనిపిస్తే అది తీసుకొచ్చి శంకర్ల వారికి అది ఇచ్చిన వెంటనే ఆ కనకధారా స్తోత్రం ఇల్లంతా కూడా బంగారం పడి మనకు తెలుసు అదంతా కూడా. ఆ విధంగా అంతటి మహిమ ఉండేది ఆయన చిన్నప్పటి నుంచి కూడా. ఈ విధంగా ఉపనయనం అయిపోయిన తర్వాత ఈ మన గురువు గారి దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాయన నువ్వు ఇంకా వివాహం చేసుకోవాలంటే అప్పుడు చిన్నప్పుడు చేసేసేవారు కదా అప్పటి నుంచి కూడా. అంటే ఎందుకు వివాహం ఎందుకు కదా, నాకు ఇంకా ఈ వీటిలోనే ఈ జ్ఞానాన్ని సంపాదించి ఇంకా అందులో బంధాల్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్తారు తల్లిగారితో. లేదు నాయన నువ్వు వివాహం చేసుకొని ఒక పుత్ర సంతానం కలిగిన తర్వాత నీ రుణం తీరుతుంది, అప్పుడే నువ్వు ఏ నిర్ణయం అన్నా తీసుకోవాలి అని చెప్పి ఆవిడ చెప్తుందన్నమాట. అయితే ఒకరోజు ఆవిడ రోజు దగ్గరలోనే కాలడి గ్రామంలో వాళ్ళ గ్రామంలో ఒక నది ఉంటుంది. మీరు చూసే ఉంటారు చాలామంది, పూర్ణా నది అంటారు దాన్ని. ఆ పూర్ణా నదికి రోజు ఆవిడ వెళ్ళి స్నానం చేసి కుండతో నీళ్లు తెచ్చుకుంటూ ఉండేది ఇంటికి. ఒకరోజు ఏమైందంటే అలా తెచ్చుకుంటూ దారిలో సొమ్మసిల్లి పడిపోతుంది ఆవిడ. అది ఈ బాలుడికి తెలుస్తుంది తల్లి పడిపోయిందని చెప్పేసి. వెంటనే వచ్చి అమ్మ నీకు ఎంత ఇలా జరిగింది, నువ్వు రోజు అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది కదా, నేను పుత్రుడు ఉండగా నువ్వు ఇంత కష్టపడుతున్నావా అని చెప్పి అతను శంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే ఆ నదిని యొక్క గతిని మార్చేస్తారు. ఎంత ఆశ్చర్యం అంటే ఇప్పుడు మీరు చూస్తే కాలడి గ్రామానికి వెళ్తే నది మామూలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే శంకరాచార్యుల వారి గృహం ఉందో అటుపక్క ఇలా తిరిగి మళ్ళీ అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడికి వెళ్తే కనుక. అంటే అంతటి శక్తి ఉండేదానికి నదిని మళ్ళించేశారు. అయితే మళ్ళిస్తే తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు ఈయన సన్యాసం తీసుకుని ఇంక వెళ్ళిపోదాం ఇంట్లోంచి అనుకుంటున్నప్పుడు అక్కడ ఒక కృష్ణుడి గుడి ఉండేదట ఆ నది ఒడ్డున. ఈ నది మళ్ళడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా గుడి లోపలికి వచ్చేసి అది నెమ్మదిగా కొంచెం పాడవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆ కృష్ణుడు కలలో కనిపించి, చూడు శంకర, నువ్వు నీ తల్లి కోసం చేసావు బాగానే ఉంది, కానీ నన్ను ఇబ్బందిలో పెట్టావు, నువ్వు మొత్తం నా గుడి అంతా కూడా పాడైపోయింది, నాకు ఉండడానికి ప్లేస్ లేకుండా చేసావు నువ్వు అంటే అప్పుడు ఆయన వెంటనే చూసేటప్పుడు నిజంగానే విగ్రహం పక్కకి ఇలా కొంచెం ఒరిగిపోయి ఉందట. ఉంటే దాన్ని మళ్ళీ ఆయన వేరే చోట పునఃప్రతిష్ఠిస్తారు. అది ఇప్పటికీ ఉందట ఆ కృష్ణుడి యొక్క గుడి. తర్వాత ఇక ఈయన ఎప్పుడూ కూడా తల్లికి చెప్తూ ఉంటారనమాట, మనము ఎప్పుడంటే సన్యాసం అంటే ఎంత గొప్ప ఇలా చెప్తూ ఉంటే ఆవిడ మాత్రం నేను మాత్రం ఉండలేను, నువ్వే ప్రాణాలుగా నేను బతుకుతున్నాను, అట్లాంటి నువ్వు సన్యాసం అయిపోతే ఎట్లా అయినా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అంటే ఆయన ఏం చెప్పడు. ఒకరోజు ఏం చేస్తాడంటే ఆయన స్నానం చేయడానికి పూర్ణా నది పక్కనే ఉంది కదా, స్నానం చేస్తుంటే గట్టిగా అరుస్తాడనమాట. మొసలి పట్టుకుంటుంది కాల్ని. పట్టుకుంటే అప్పుడు తల్లి వచ్చి ఏమైంది శంకర అంటే, ఇలాగ నన్ను ముసలి పట్టుకుంది, ఇప్పుడు నా ప్రాణాలన్నీ కూడా ముసలి చేతుల్లో ఉన్నాయి, అందువల్ల ఇంక నేను చనిపోతానంటే ఏమీ లేకుండా చూడు, ఇటుపక్క నాకు ఏది జ్ఞానం కలగలేదు, ఏది కలగలేదు, అందుకే నేను సన్యాసం తీసుకుంటే నాకు ఒక ముక్తి కలుగుతుంది, నాకు దానికి అనుమతి నువ్వు అని చెప్తాడు. అంటే లేదు నేను ఇవ్వలేనంటే మరి నేను చనిపోతే నీకు ఇష్టం అయితే ఇప్పుడు ముసలి చేతిలో
ఒకవేళ నేను సన్యాసం తీసుకుంటే ఏమవుతుందంటే పునర్జన్మ ప్రాప్తిస్తుంది, అందువల్ల ఈ మొసలి అనేది నన్ను వదిలేస్తుంది, నువ్వు దానికి ఒప్పుకో అని చెప్తే ఇంకేమీ గత్యంతరం లేక ఆవిడ ఏంటంటే అలాగే అని చెప్పి ఆవిడ ఒప్పుకుంటుందన్నమాట. అప్పుడు వెంటనే ఆయన సన్యస్తోహం అంటే నేను సన్యాసాన్ని స్వీకరించాను, అది అంటే ఈ విధంగా కూడా స్వీకరించాను మానసికంగా అనమాట. అక్కడ ఇలాగ బాహ్యంగా ఏమీ అనుష్ఠానాలు ఏమీ చేయకుండా మానసిక సన్యాసాన్ని ఆయన స్వీకరిస్తాడు. అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత నేను సన్యాసం తీసుకున్నాను కదా, మరి నేను దేశ పర్యటన చేయాలి, ఇంట్లో ఉండకూడదు, అందుకు నాకు అనుమతి ఇవ్వు అంటే, లేదు నాయన నేను అస్సలు ఇక్కడే ఉండు నువ్వంటే, లేదమ్మా అట్లా ఉండకూడదు, సన్యాసులకు ధర్మం కాదు, బయటికి వెళ్ళి గురువుని ఈ సన్యాస గురువు నేను ఆశ్రయించాలి, అప్పుడే నాకు జీవితానికి పూర్ణత్వం వస్తుందంటే, అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, నీకేమీ కష్టం కలగదు, మనందరూ ఉన్నారు కదా, నాన్నగారు అమ్ముళ్ళు జ్ఞాతులు అంటారు వాళ్ళందరికీ నీ యొక్క భారాన్ని అప్పగించి వెళ్తాను, వాళ్ళంతా నేను బాగా చూసుకుంటారు అని చెప్తే, లేదు అది మాత్రం కుదరదు, నేను చివరిలో నా ప్రాణం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రం నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు వస్తానని మాట ఇస్తేనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్తే, సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటారనమాట. ఆవిడ కన్నీళ్ళతో వీడ్కోలు చెప్తుంది. వీడ్కోలు చెప్పిన తర్వాత ఆయన గురువు అన్వేషణలో బయలుదేరతారు, ఉత్తరాభిముఖంగా వెళ్తారు. వెళ్ళి నర్మదా తీరంలో అప్పుడు ఇప్పటికీ ఉన్నారు, చాలామంది తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఈయన విన్నారు, గోవింద భగవత్పాదుల వారిని గురువు ఒక ఆయన ఉంటారు, ఆయన గౌడపాదుని యొక్క శిష్యుడు అనమాట. అంటే వ్యాస పరంపర నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా జ్ఞానులు, మహాజ్ఞానులు. ఆయన ఒక గుహలో నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈయనకి ఇప్పుడు 8 సంవత్సరాలు కేవలం. సో తపస్సు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ చిన్న గుహకి ఆ చిన్న రంధ్రం ఉంటుందట. ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి ఈయన చెప్తాడనమాట, ఇలా నేను వచ్చాను, నాకు దయచేసి మీరు నాకు దర్శనం ఇచ్చి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, నేను జ్ఞానభిక్ష కోసం నేను వచ్చాను అని చెప్తే, అప్పుడు కొంతసేపటికి ఆయన ఏం చేస్తారంటే లోపల నుంచి ఆయన కాళ్ళు బయట పెడతారట. అప్పుడు ఆ కాళ్ళకి నమస్కారం పెడతారట, అంగీకరించినట్లుగా శిష్యుణ్ణి. ఈయనకు చాలా నమస్కారం పెట్టి ఆయన అడుగుతారు, కస్త్వం అంటే నువ్వెవరు అని అడిగితే, అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు శంకరుడు, నా భూమి న తోయం న తేజో న వాయు న ఖం న ఇంద్రియం వా న తేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ తదేకో వశిష్ట శివ కేవలోహం అని సమాధానం చెప్తున్నాడు. నేను ఈ భూమిని కాదు, వాయువుని కాదు, ఆకాశాన్ని కాదు, ఇంద్రియాలని కాదు, అలాగే ఈ ఇంద్రియాల సమూహాన్ని, ఈ దేహాన్ని కాదు, నేను ఒక వాయువుని కాదు, ఇలాగ నేనేంటంటే ఓన్లీ నేను ఒకటే అదేంటంటే శివ కేవలోహం, నేను శివుణ్ణి మాత్రమే, నా పరిచయం అది. అప్పుడు ఈయన ఎవరు అర్థమవుతుంది, గోవింద భగవత్పాదుల వారు శిష్యుని కింద అంగీకరిస్తారన్నమాట. అంగీకరించిన తర్వాత ఈయన ఆ రోజుల గురు శుశ్రూష చేసుకుంటూ ఉంటారు, జ్ఞానాన్ని సంపాదిస్తుంటారు. కొన్ని రోజులు జరుగుతుంది. ఈ లోపల నర్మదా నదికి వరదలు వస్తాయి. బాగా వరదలు వచ్చేటప్పటికి మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి అనమాట అంతా కూడా. అప్పుడు ఈయన చిన్న బాలుడు తన కమండలాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి అయితే నీరు వస్తుందో అక్కడ అడ్డుగా పెడతారనమాట. అడ్డుగా పెడితే మొత్తం ఆ కమండలంలోకి ఆ నీరంతా కూడా, అంటే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా, కానీ మహాత్ముల జీవితాల్లో ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మొత్తం వరదలు ఆపేస్తారనమాట. అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటారు, అయ్యో చూడండి ఎలాగ ఆపేశాడు అని చెప్పి. ఇప్పుడు గురువుగారు ఆ మాట విని వెంటనే శంకరుని పిలిచి అంటారనమాట, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావో. ఒకప్పుడు వ్యాస భగవానుడు వీళ్ళందరూ కూడా సభను ఏర్పాటు చేసినప్పుడు, నేను చిన్న కుర్రవాడినప్పుడు ఆ సభలో నేను ఉన్నాను. అప్పుడు అందరూ కూడా ఆయన అడుగుతున్నారనమాట, మీరు వేదాలను విభాగం చేశారు, వ్యాస భగవాన్ చెప్తున్నారు, అందులో పండితులందరూ కూడా వేదాలను విభజించారు, తర్వాత ఏమో బ్రహ్మసూత్రాలు అంటే భాష్యాలను రాశారు, మీరు ఉపనిషత్తులపైన భాష్యాలను రాశారు. ఇవన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో ఏంటంటే వాళ్ళకి ఆయుష్ తక్కువ, వాళ్ళ యొక్క ఇది తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా గ్రహించగలుగుతారు దీన్ని? ఆ నిగూఢమైనటువంటి భాషలో ఉంటుంది అదంతా కూడా, దాన్ని ఎలా గ్రహించగలుగుతారు? దాన్ని సులభతరం చేయాలి కదా అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, తప్పకుండా ఒక అతను వస్తాడు, అతను వచ్చి ఈ భాష్యాలన్నిటిని రాస్తాడు. ముందు అతను గుర్తు ఏంటంటే ఈయనకు చెప్తాడు, మీ శిష్యుడిగానే వస్తాడు. అతను ఏంటంటే నర్మదా నది యొక్క జలాన్ని తన కమండలంలో పట్టుకుంటాడు. అటువంటి అతను వచ్చి ఈ భాష్యాలన్నీ రాస్తాడని చెప్పి విని ఉన్నాను నేను. నాకు ఇప్పుడు అర్థమైంది నీ జీవన కార్యం ఏంటి అన్నది. తప్పకుండా నువ్వు అద్వైత సిద్ధాంతాన్ని నువ్వు అన్ని చోట్ల కూడా ప్రచారం చేయాలి, దేశవ్యాప్తంగా పర్యటన చేయాలి, ఇది నీ కార్యం నీ చేయవలసిందే అని చెప్పి చెప్తాడనమాట ఈయన. ఎవరు?
ఈ మన గోవింద భగవత్పాదుల వారు చెప్తారు. చెప్పిన తర్వాత నువ్వైతే ముందు కాశీ వెళ్ళు. అందరూ అప్పుడు కాశీలోనే మొదలుపెట్టేవారు ఎవరిదైనా సరే. అయితే కాశీ పట్టణం వెళ్ళి అక్కడ ఈయన అద్వైత ప్రచారం చేస్తూ ఉన్నారు. శిష్యులతో పాటు చేస్తూ ఉన్నారు. అది మనకందరికీ తెలిసిన సంఘటన. ఆయన గంగా నదికి స్నానం చేస్తూ వెళ్తున్నారు శిష్యులతో పాటు. అప్పుడు ఒక చండాలుడు ఆ కుక్కను పట్టుకొని వస్తున్నాడు. ఆయన నడుస్తూ ఉంటే ఈయన పక్కకు, పెద్దవాళ్ళు వస్తే పక్కకు తప్పుకోవాలి కదా, ఈయన తప్పుకోవట్లేదు, ఎదురుగా వస్తున్నాడు. అప్పుడు దూరం అపసరా అని పక్కకు జరుగు దూరంగా వెళ్ళు అంటే అప్పుడు ఆ చండాలుడు అంటున్నాడు, ఎవరిని? నా శరీరాన్నా లేకపోతే ఆత్మనా? నా శరీరాన్నా నన్నా అని అడుగుతున్నాడు. వెంటనే ఆయనకి, అంటే అద్వైతం ఆయన బోధిస్తున్నాడు కదా, అందరూ ఒకటే అని చెప్పి, మరి నువ్వు పక్కకు జరుగుని ఎందుకన్నాడు ఆయన? అది వెంటనే ఆయనకి స్ఫురించిందనమాట. నాకే భగవంతుడే ఈ విధంగా నాకు చెప్తున్నాడు, జ్ఞానోదయం చేస్తున్నాడు. నేను అద్వైతాన్ని బోధిస్తున్నాను కానీ నేను ఆచరించలేకపోతున్నానని నాకు శివుడే ఈ రూపంలో వచ్చి నాకు చెప్పాడని చెప్పి ఆయన అనుకుంటారు. అనుకున్న వెంటనే ఆయన వెంటనే మనీషా పంచకం అని ఒక చక్కటి స్తోత్ర రాజాన్ని ఆయన రచిస్తారు. మనీషా పంచకం అంటే ఏంటంటే, నాకు ఎటువంటి వారైనా సరే ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే ప్రసాదిస్తారో వాళ్ళని నేను గురువుగా అంగీకరిస్తానని చెప్పి, అంటే చండాలుని కూడా నేను, అతను జ్ఞానం ఎప్పుడైతే ఉందో అతను నేను గురువుగా అంగీకరిస్తున్నానని చెప్పి అత్యంత వినయభావంతో ఆయన ఈ మనీషా పంచకాన్ని అక్కడ రచిస్తారనమాట. సో అక్కడి నుంచి ఆయన కాశీపట్టణం నుండి బదరీ క్షేత్రానికి వెళ్తారు. బదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్ర భాష్యాన్ని రాస్తూ ఉంటారు. రోజు శిష్యులను కూర్చోబెట్టుకొని అక్కడ మందాకిని నదీ తీరంలో స్నానం చేస్తూ చక్కగా కూర్చొని రోజు ఆ భాష్యాన్ని చక్కగా వివరిస్తూ ఉంటారు. చాలా ఆనందంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇందులో ఈయన శిష్యుల్లో చాలామందిలో అందులో సునందుడు అంటే ఈయనకు చాలా ఇష్టం అనమాట. సునందుడు ఆయన శిష్యుడు అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఈర్ష్యగా ఉంటుంది, గురువుగారికి ఈ శిష్యుడు అంటే చాలా ఇష్టం అని చెప్పి. అందుకని ఒకరోజు ఆయన ఏమనుకుంటారంటే, ఎలాగైనా సరే వీళ్ళకి తెలియాలి, ఎందుకు నేను సునందుడిని ఇష్టపడుతున్నాను అన్న విషయం వీళ్ళకి తెలియాలని చెప్పి ఈయన మందాకిని నది అవతల తీరంలోకి వెళ్తాడు. సునందుడు ఏదో పని మీద. వీళ్ళందరూ గురువుగారు శిష్యులందరూ ఇటు పక్కుంటారు. వెంటనే సునంద అని పిలుస్తారు శంకరులు వారు. పిలిస్తే ఆయన ఆ గురువుగారు మాటకి అంటే తత్పరత ఎంత ఉండేదంటే, వెంటనే అది నది ఉందని తెలియకుండా కూడా పరుగున వచ్చేస్తారనమాట. ఆయన ఆ గురు భక్తితో పరుగున వస్తూ ఉంటే ఆ పైన నది పైన పద్మాలు ఆయన ఎక్కడ అడుగు వేశారో మునిగిపోవట్లేదు ఆయన. అలా అంత వేగంగా వస్తుంటే ఒక్కొక్క పద్మం అలా వికసించి ఆయన కాళ్ళ మీద ఆయనకి సపోర్ట్ ఇచ్చిందట. చూసి అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అంటే గురుభక్తి ఇంకేమీ లేదు, నేను చనిపోతానన్న ధ్యాస కూడా లేదనమాట. అందుకని ఆయనకు పద్మపాదుడు అని పేరిస్తారు. అంటే పద్మపాదుడు అంటే పద్మాల మీద అడుగులు వేసుకుంటూ వచ్చాడని చెప్పేసి ఆయన పేరిస్తారనమాట. తర్వాత సరే ఇక్కడ బ్రహ్మసూత్రాలు భాష్యం రాసేస్తారు మొత్తం. భాష్యం రాసిన తర్వాత ఒకరోజు తరగతి వీళ్ళకి అందరూ కూర్చొని చెప్తూ ఉంటారు. ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అంటే, నేను ఇలాగా వ్యాసుల వారి యొక్క ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం రచిస్తున్నాను అని చెప్పేసరికి, ఓహో అలాగా, సరే ఆ 3వ అధ్యాయంలో పలానా సూత్రం ఉంది కదా, దాని గురించి ఏం చెప్తున్నావు నువ్వు చెప్పు నాకంటే శంకరాచార్య వారు చెప్తారు. చెప్తే ఈయన వాదిస్తూ ఉంటారు, ఈయన వ్యతిరేకంగా ఈయన వాదిస్తూ ఉంటారు కూర్చున్న ఆయన. అలా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి, ఎవరు గెలవరు ఓడిపోరు. ఎంత అలా జరుగుతూ ఉంటే అప్పుడు పద్మపాదులు కొంచెం సందేహం వస్తుందన్నమాట, ఎవరు ఈయన శంకరాచార్యులను మించిపోయేలా వాదిస్తూ ఉన్నారని చెప్పేసి వెంటనే గ్రహిస్తాడు. ఈయన సాక్షాత్తు వ్యాసుడు. అంటే వ్యాస భగవాన్, మీకు తెలుసు కదా అక్కడ బదరీ క్షేత్రంలో వ్యాస గుహ అదంతా ఉంది. సో ఆయన వచ్చి ఈ పరీక్ష చేస్తున్నాడు అనమాట, ఎలా రాశాడు అని చెప్పి దాన్ని టెస్ట్ చేస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు పద్మపాదులు ఆయన ఏం చేస్తాడు, గురువు గారికి చెప్తారు, వచ్చింది ఎవరో కాదు, ఇక్కడ శివకేశవులకి ఇక్కడ వాదోపవాదం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవలేరు అంటే వెంటనే శంకరుల వారు వ్యాస భగవాన్ను గుర్తిస్తారనమాట. గుర్తించి అప్పుడు నమస్కారం చేసి ఆయన ఏమంటారంటే, నాకు ఇప్పుడు 16 సంవత్సరాలు వచ్చాయి, నా పని నేను వచ్చిన పని అయింది, భాష్యం రాశాను కదా, ఇంకా నేను ఆ దేహాన్ని చాలించడానికి నాకు అనుమతినివ్వండి అని అంటారు శంకరుల వారు. అంటే అప్పుడు వ్యాస భగవాన్లు ఏమంటారంటే, లేదు నేను ఇప్పుడు నీ యొక్క దీనికి మెచ్చి, ఈ శుశ్రూషకి ఈ సేవకి నేను మెచ్చి నేను 3 వరాలు ఇస్తున్నాను. అవేంటంటే, మరొక 16 సంవత్సరాలు నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఈ 16 సంవత్సరాలు కూడా ఏదైతే నువ్వు రాసావో అది మొత్తం భారతదేశం యొక్క నలుమూలలా కూడా ఈ జ్ఞాన ప్రచారాన్ని చేయాలి. అందువల్ల 16 సంవత్సరాలు నీకు ఇస్తున్నాను. ఇక రెండవది ఏంటంటే, ఇది ఇప్పుడు ఈ ప్రచారం చేయాలంటే శక్తి కావాలి కదా, 4 వైపులు తిరగాలి, అన్నీ చేయాలంటే అటువంటి శక్తిని నీకు ప్రసాదించమని భగవంతుని వేడుకుంటున్నాను. రెండవది. ఇంకా మూడవది,
మొత్తం ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంతకాలం కూడా నీ భాష్యం చిరస్థాయిగా నిలుస్తుంది ఈ భూమిపైన అని చెప్పి 3 వరాలు ఆయన ఇస్తారనమాట. ఇచ్చి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం అన్ని చోట్లకు వెళ్ళి అద్వైతవాదాన్ని సమర్థించాలి. అంటే చూడండి, ఇక్కడ మనకు వేదాలలో 2 రకాలు ఉన్నాయి, 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. కర్మకాండ అంటే మనకు కోరికలు ఉంటాయి, ఆ కోరికలను తీర్చుకోవడానికి కొన్ని రకాలంటే కర్మలు చేయాల్సి ఉంటుంది. కర్మలు అంటే యజ్ఞాలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అంటే కొన్ని కోరికల ద్వారా అంటే ప్రవృత్తి మార్గం అంటారు దాన్ని. మన కోరికలను తీర్చుకుంటూ ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళడం. సో అది సూచిస్తుంది. అంటే ఏం కావాలంటే మీరు ఏం చేయాలి అనేది అన్నీ ఉంటాయి అక్కడ. ఏ కోరికైనా తీరుతుందట అటువంటి యజ్ఞాలు యాగాలు మన వేదాల్లో ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా సరే అయితే అది కరెక్ట్గా చేయాలి, పద్ధతిలో చేయాలి. చాలా పారాఫెర్నాలియా ఉంటుంది. పూర్వకాలం అలా చేసేవారు. వాళ్ళకి పుత్రుడు కావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాగాలు యజ్ఞాలు చేసేవారు అన్నమాట. సో అటువంటి కర్మకాండ సూచిస్తుంది. ఇక రెండవది జ్ఞానకాండ ఏంటంటే ఎవరికైతే ఈ కోరికలు కంప్లీట్గా తీరిపోయి నాకు కేవలం జ్ఞానం కావాలి, భగవంతుని యొక్క తత్వం కావాలి అని అనుకుంటారో వాళ్ళు జ్ఞానకాండను ఆశ్రయిస్తారనమాట. సో ఇక్కడ ఇది అద్వైతం ఏం చెప్తుంది, జ్ఞానకాండలో అద్వైతం అనమాట. ప్రపంచంలో ఉన్నదంతా ఒక్కటే, జీవుడు భగవంతుడు వేరు కాదు, 2 ఒక్కటే అనేది అద్వైతవాదం చెప్తుంది. సో దాన్ని ప్రతిష్ఠించాలి అంటే కనుక ముందు దేనిని ఖండించాలి వీళ్ళు? అప్పట్లో ఈ వాళ్ళ యొక్క వాదోపవాదాల ద్వారానే వాళ్ళు కొట్టుకునేవారు. ఫిజికల్గా ఎప్పుడు కూడా మన దేశంలో అలా జరగలేదు, వాదాలు చేసుకుంటూ ఉండేవారు అనమాట. సో ఈయన ఫస్ట్ కర్మకాండని ఓడించాలి. అందులో కర్మకాండలో పండితుడు ఎవరు, అటువంటి పండితుడిని పట్టుకోవాలి. ఇప్పుడు అంటే ఎవరో చెప్తారు, కుమారిల భట్ట ప్రయాగలో ఉంటారు ఆయన, అక్కడికి వెళ్ళండి, ఆయన ఓడిస్తే మొత్తం మీరు కర్మకాండ పైన మీరు విజయాన్ని సాధించినట్లే అంటారు. సరే, ఈ కుమారిల భట్ట గారు ఎక్కడున్నారంటే ఆయన ఏం చేస్తారు, అప్పట్లో బౌద్ధ మతం ఉండేది కదా, తెలుసు కదా. బౌద్ధ మతం తర్వాత శంకరులు వచ్చారు. బౌద్ధ మతం ఏమవుతుందంటే నాస్తికవాదం, అంటే వేదాలంటే వాళ్ళకి అసలు గౌరవం లేదు, వేదాలు నమ్మరు బౌద్ధులు. సో అలా ఉంది. చాలామంది బౌద్ధ మతం అంతా కూడా దేశవ్యాప్తంగా వ్యాపించి ఉంది, వాళ్ళందరూ నాస్తికులు. సో నాస్తికుల పైన ఈ కర్మకాండ వాళ్ళందరూ కూడా వాళ్ళతో వాదోపవాదాలు చేస్తూ వాళ్ళని జయించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. సో కుమారిల భట్ట గారు ఏం చేశారు, వేదాలను మళ్ళీ ప్రతిష్ఠించడానికి బౌద్ధులని వాళ్ళని కూడా ఓడించాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క లాజిక్ గురించి తెలుసుకోవడానికి ఒక బౌద్ధుడిలాగా వేషం వేసుకొని, బుద్ధుడి యొక్క అభిమానిలాగా వేషం వేసుకొని ఒక గురువు గారి దగ్గరికి అంటే బౌద్ధ గురువు దగ్గరికి ఈయన వెళ్తారు. అంటే దొంగతనంగా వాళ్ళ యొక్క లాజిక్ అంతా తెలుసుకుంటేనే కదా మనం వాళ్ళని ఓడించగలం. అలా దొంగతనంగా ఆయన అక్కడ ఉంటూ ఉంటారు శిష్యుడిలాగా. ఈ లోపల ఒకరోజు ఆ బౌద్ధ గురువు వేదాలని ఆయన దూషిస్తూ ఉంటాడు, ద్వేషంగా మాట్లాడుతూ ఉంటాడు వేదాల పట్ల. అయితే ఈయన వేదాలంటే ప్రాణం. ఈయన మనసులో విపరీతమైన బాధ కలిగి అక్కడ కూర్చున్నాడు, కానీ కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే వీళ్ళందరూ గమనిస్తారు, ఏంటి ఏడుస్తున్నాడు, ఏంటి వేదాలు ఇలా అంటుంటే ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి, నువ్వు నిజంగా చెప్పు అని చెప్తే వీళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ శిష్యరికం చేస్తున్నాడని చెప్పేసి, అప్పుడు ఆ శిష్యులందరూ ఏం చేస్తారనమాట, పైన ఎక్కడి నుంచి అది కూర్చున్నారు పైనుంచి కిందకు తోసేస్తారు. ఈయన్ని తోసేస్తే ఆయన అంటారు, వేదాలే కనుక సత్యమైతే నాకేమీ జరగకూడదు అని అంటారు ఆయన. అంటే కింద పడిపోతారు, కానీ ఒక కన్ను మీద దెబ్బ తగిలి కన్ను పోతుంది అనమాట. అంటే అక్కడ ఏమంటారంటే కంప్లీట్గా నాకు వేదాలపైన విశ్వాసం ఉంటే అంటే పర్వాలేదు, కానీ వేదాలే కనుక సత్యమైతే అంటే అక్కడ డౌట్ ఉన్నట్లేగా, ఆ డౌట్ వల్ల ఆ కన్ను ఒకటి పోయింది అని చెప్పి అందరూ అంటూ ఉంటారనమాట. సో మొత్తానికి ఆయనకి కన్ను పోయింది. పోయిన తర్వాత ఆయనకు లోపల నుంచి, కానీ చూడండి, నేను దొంగతనంగా అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. అలాగే ఎప్పుడైతే ఈ నాస్తికులు పెరిగిపోవడం వల్ల అక్కడ ఉన్న రాజు ఈ నాస్తికులందరినీ కూడా ఈ వేదాలకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళని రాజు చంపిస్తూ ఉంటాడట. సో ఈ 2 కూడా నాకు, ఈ దోషాలు 2 కూడా నా వల్లనే జరిగాయి. ఒకటి, నేను అబద్ధం ఆడి అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. రెండవది, నా వల్ల చాలామందికి మరణం సంభవించిందని చెప్పి ఆయన ఏం చేస్తాడు, నేను ఎంతో పాపం చేశాను, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ చేయాలంటే అని చెప్పి దీనికి ప్రాయోపవేశం చేయాలి అని చెప్పి పశ్చాత్తాపంతో. ప్రాయోపవేశం అంటే ఏంటి తెలుసా, పొట్టు ఉంటుంది చూసారా, ధాన్యం పొట్టు, ఆ ధాన్యం పొట్టుని ఒక పెద్ద గుట్టలాగా చేస్తారు, గట్టిగా పెట్టేసి మధ్యలో ఆయన కూర్చోబెట్టి బయట నుంచి నిప్పు అంటిస్తారు. అదేమవుతుంది, అప్పుడు ఒకసారి మండిపోయి చనిపోవడం కదా, కొంచెం 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 కాలి ఆ బాధను అనుభవిస్తూ, చూడండి ఎలా ఉండేదో వాళ్ళకి, కర్మ పట్ల వాళ్ళకి ఎలా ఉండేదో.
కొంచెం కొంచెం ఖాళీ ఆ బాధను అనుభవిస్తుంటే నేను చేసిన పాపానికి మొత్తం అంతా కూడా ఇప్పుడే జరిగిపోతుంది, పాప ప్రక్షాళనం అయిపోతుంది ఈ శారీరకమైన మానసికమైన బాధ వల్ల అని చెప్పి ఆయన ఈ శంకరుల వారు ఎప్పుడైతే ఆయన కలుసుకోవాలని అనుకుంటారో అప్పుడు ఆయన అక్కడ ఈ కుషాగ్ని అంటారు, దాని మీద కూర్చొని ఉంటారు. పొగలు వస్తూ ఉంటాయి, మధ్యలో ఆయన జస్ట్ ఈ మెడ కనిపిస్తూ ఉంటుంది అంతే. అప్పుడు శంకరుల వారు వచ్చి ఉంటారు, నేను మీతో వాదోపవాదం చేసి అద్వైత దీన్ని ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నానంటే చూడండి ఆయన అంటారు, సరే చెయ్యొచ్చు, నాకు నా శిష్యుడు ఉన్నాడు, నేను ఇలా ప్రాయోపవేశం చేస్తున్నాను, అందుకు నాతో చేయలేరు మీరు, అందువల్ల నా శిష్యుడు ఉన్నాడు నాతో సమానం, అతని పేరు మండన మిశ్రుడు, అక్కడికి వెళ్ళి అతనితో మీరు వాదోపవాదం చేస్తే మీరు గెలిచినట్లే, నన్ను గెలిచినట్లే అంటే అప్పుడు ఈ శంకరుల వారు అక్కడికి వెళ్తారు. మండన మిశ్రుడు ఆయన గృహస్థుడు, వాళ్ళ నాన్నగారు తద్దినం పెడుతూ ఉంటారు. అప్పుడు ఆ తద్దినం టైంలో ఎవరైనా ఇలాగ సన్యాసులు వస్తే వాళ్ళకి చాలా మంచిది కాదనమాట అసలు. అయితే ఈయన వెళ్ళి ఆ రోజుల్లో వేదాధ్యయనం అది చేస్తే శిఖ ఉండేది అందరికీ కూడా, శిఖ ఇక్కడ ముడి వేసుకుంటారు, పిలక అంటారు కదా. అయితే వీళ్ళు అద్వైతవాదులందరూ కూడా అట్లాంటివి అవి లేకుండా మొత్తం శరీరం మొత్తం అంటే ముండనం చేయించుకుంటారనమాట, మొత్తం కేశఖండన చేయించుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు వస్తే అపశకునం అనుకుంటారనమాట. సడన్గా ఈయన వచ్చేటప్పటికి ఈయన కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన అంటారు, ఇక్కడ కుతో ముండి అంటే గుండు చేయించుకున్న వాళ్ళని అర్థం అనమాట, తెలుగులో చెప్పాలంటే. ఎవరు ఈ ముండి అని అడుగుతారనమాట, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఈయన శంకరుడు ఏమంటాడంటే అవిలితం ముండి అంటే నీ తల ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు అడుగుతుంటే ఈ మనిషి ఎక్కడి నుంచో అవహేళనగా మాట్లాడుతున్నారు ఆయన. అప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, తల ఎక్కడి నుంచి వస్తుంది, మెడ నుంచి వస్తుందని చెప్తున్నాడు అనమాట, మెడ నుంచి వచ్చిందని చెప్తున్నాడు. అట్లాగే ఇలా అంటూ ఉంటే మండన మిశ్రుడు కోపం వచ్చింది, తల తిగ్గా సమాధానం చెప్తున్నానని చెప్పి సురాపీత అంటే నువ్వేమన్నా కొంచెం మద్యపానం సేవించావా అని అడుగుతున్నాడు. దానికి ఈయన పండితుడు కదా, దానికి 2 రకాల అర్థాలు ఉంటాయన్నమాట. ఏంటంటే నువ్వు పసుపు రంగు వస్త్రాలు ధరించావా అనే అర్థం కూడా వస్తుంది దానికి. అప్పుడు ఈయన చెప్తారు శంకర్ల వారు, సురా నా పీత శ్వేత అంటారనమాట, అంటే నేను పసుపు బట్టలు వేసుకోలేదు తెల్లవి అని చెప్పేసి. ఇలా రకరకాలుగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు ఎవరో మధ్యలో వచ్చి ఇలాగ వచ్చిన అతిథిని ఇట్లా నువ్వు అవమానపరచకూడదని చెప్పి మండన మిశ్రుడు చెప్తారు. అప్పుడు వెంటనే ఆయన వచ్చి మీకు భిక్ష ఏం కావాలో స్వీకరించండి అంటే ఈయన ఏమంటారని శంకరాచార్యుల వారు నాకు కావాలి వాద భిక్ష కావాలి, వాదించాలి నాతో అంటారు. అంటే అప్పుడు ఈ మండన మిశ్రుడు వారిద్దరు కూడా కూర్చుంటారన్నమాట. కూర్చున్న తర్వాత అక్కడ యాక్చువల్గా ఆ సభకు ఈ వ్యాస భగవాన్లు కూడా వస్తారని, జైమిని మహర్షి వీళ్ళందరూ మహర్షులు కూడా వస్తారు, వీళ్ళిద్దరు వాదోపవాదాలు చూడడానికి. ఎందుకంటే కర్మకాండకు జ్ఞానకాండకు మధ్య జరుగుతున్నటువంటి, అందులో కర్మకాండలో ఆయన హయ్యెస్ట్, జ్ఞానకాండలో ఈయన హయ్యెస్ట్, కాబట్టి వీళ్ళిద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి ఇక్కడ. అందుకని వాళ్ళు స్వయంగా వస్తారనమాట. వచ్చి శంకర్ల వారు అంటారు, ఇప్పుడు వాదం ఊరికే జరగదు కదా, వాదం అయిపోతే ఎవరు గెలిస్తే ఏమి ఇవ్వాలన్నది మనం నిర్ణయించుకోవాలి. ఒకవేళ నేను ఓడిపోతే కనుక నేను గృహస్థాశ్రమం తీసుకుంటాను, నువ్వు ఓడిపోతే నువ్వు సన్యాసాశ్రమం తీసుకోవాలి, నా వెనక రావాలి అని చెప్తారు. సరే అని ఒప్పుకుంటాను. ఒప్పుకున్న తర్వాత దీనికి ఉభయ భారతికి అంటే ఈ మండన మిశ్రుని యొక్క భార్యను చూడండి, ఆ రోజుల్లో ఒక మహిళ, ఆవిడ్ని రెండింటికి జడ్జి కింద పెడతారు అక్కడ ఇద్దరికి మధ్యలో. అంటే ఎవరు ఓడిపోయారని ఆవిడ చూడాలన్నమాట. సో రోజు కూడా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజు వీళ్ళిద్దరిని ఆయన భోజనం పెట్టడానికి పిలిచేదట. ఈయన శంకర్ల వారినేమో భిక్ష తీసుకుందరు కానీ రండి అని పిలిచేదట, భర్తనేమో మీరు భోజనం చేద్దరు కానీ రండి అని పిలిచేది. రెండింటికి తేడా అది. సో ఏ రోజైతే వీళ్ళు వాదోపవాదాలు చేస్తున్నారో ఆ రోజు ఇంకెప్పుడైతే శంకర్ల వారిది పై చేయి అయింది, అప్పుడు ఆవిడందటి ఇద్దరు కూడా భిక్ష తీసుకోవడానికి రండి అంటే అర్థం ఏంటి, తన భర్త కూడా సన్యాసానికి అంగీకరించింది ఆవిడ. ఎందుకంటే ముందు అనుకున్న మాట ప్రకారము ఓడిపోతే, శంకర్ల వారి చేతిలో ఓడిపోతే సన్యాసం తీసుకోవాలి, అందుకని మీరిద్దరు భిక్షకు రండి అంటే ఆయన సన్యాసం అయిపోయినట్లే. సో ఆ మాట ఇచ్చినట్లుగా మండన మిశ్రులు వారు ఏం చేస్తారంటే ఈయన వెనుక వచ్చేస్తారనమాట. ఆయనే తర్వాత సురేశ్వరాచార్య అనే పేరుతో ప్రసిద్ధి చెందుతారు. చాలా ఆయన ప్రధాన శిష్యులు ఈయన కూడా ఒకరనమాట. సరే, ఈ విధంగా మొత్తానికి అంటే కర్మకాండ పైన జ్ఞానకాండ యొక్క ఆధిక్యత వచ్చింది. అయితే ఇంకోటి జరుగుతుంది, అసలు విషయం మర్చిపోయాను నేను. అదేంటంటే ఈ భర్త ఓడిపోతారు కదా, ఓడిపోయిన తర్వాత ఒప్పుకుంది భర్త ఓడిపోయాడని, కానీ ఉభయ భారత అంటుంది భర్త యొక్క శరీరంలో భార్య అర్ధభాగం ఉంటారు కదా, నన్ను ఓడించాలి, నన్ను ఓడిస్తేనే మీరు ఓడినట్టు అని శంకరుల వైపు చెప్తున్నాను, నాతో వాదించండి అని చెప్తే సరే అని చెప్పి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మామూలుగా ఈయన అంటారు, అసలు మేము మహిళల వంక చూడం, మేము సన్యాసులం కదా, అటువంటి నీతో వాదన చేయడం అంటే
లేదు లేదు, ఎవరైతే జ్ఞానులు ఉన్నారో అటువంటి మహిళలతో మీరు వాదించవచ్చు, మీరు నాతో వాదించవచ్చు అని చెప్పి ఆవిడ చెప్తుంది. చెప్తే ఈవిడ ఎలాంటి ప్రశ్న వేస్తుందంటే వైవాహిక ధర్మం గురించి ప్రశ్నలు అడుగుతుందన్నమాట. అంటే అప్పుడు శంకర్లు వారు అంటారు, నేను 8 సంవత్సరాల వయసులో నేను సన్యసించాను, నాకు స్త్రీ గురించి వైవాహిక జీవితం గురించి ఎలా తెలుస్తుందంటే నాకు తెలియదు, మీకు పూర్ణ జ్ఞానం ఉండాలంటే దాని గురించి మీరు చెప్తే కానీ ఈరోజు మీరు ఓటమిని అంగీకరించాలి, లేకపోతే అని చెప్తాను. అప్పుడు ఏం చేస్తారు ఆయన? గురువాజ్ఞ ఏం చెప్పారో అద్వైతాన్ని ప్రతిష్ఠించాలి. ఇటుపక్క ఇటువంటి చాలా సందిగ్ధ పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు. అయితే అప్పుడు ఆయన ఏం చేస్తారనమాట, ఓటమిని అంగీకరించకుండా పరకాయ ప్రవేశం చేస్తారు. పరకాయ ప్రవేశం అంటే ఏంటంటే ఎప్పుడైనా అప్పుడే చనిపోయిన ఎవరైనా వాళ్ళ దాంట్లో జస్ట్ ఇంద్రియాల ద్వారా ప్రాణశక్తిని, అటువంటి యోగి శక్తి ఉన్నవాళ్ళు ప్రాణశక్తిని తీసుకెళ్ళి అందులో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆ శరీరంతో అనుభవించేవన్నీ కూడా అనుభవించి, ఈయన జ్ఞాని కదా, మహాజ్ఞాని, ఎప్పుడు కూడా సోహం స్థితిలో ఉండేవారు. అంటే నేనే ఆ బ్రహ్మను అనే ఎప్పుడు అందులో ప్రతిష్ఠితమై ఉన్నారు. అటువంటి ఆయన ఒక రాజు శరీరంలోకి ప్రవేశించి ఆ భోగాలన్నీ కూడా ఒక 30 రోజులు అనుభవిస్తారనమాట. అయితే ఈ రాజు సడన్గా తీసుకెళ్లారు కాలుద్దామని చెప్పేసి, సడన్గా ఆయనలో కదలిక మొదలైంది. మళ్ళీ తీసుకొచ్చాక అందరూ భార్యలు, 100 మంది భార్యలట. ఇంకా వాళ్ళందరూ చాలా ఆనందపడిపోయారు. కానీ ఈ బ్రతికొచ్చిన రాజు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాడు. ఏంటో చాలా జ్ఞాని, ఆ తేజస్సు అంతా కూడా. ఆయన ఎప్పుడైతే ఈ రాజ్యంలో వచ్చారో మొత్తం రాజ్యం అంతా కూడా సస్యశ్యామలం అయిపోయిందట. 50 బస్తాలు పండే దగ్గర 200 బస్తాలు పండడం మొదలుపెట్టాడు. పంటలు అవి కూడా ఒక నెలలోనే తేడా వచ్చింది. ఎవరు ఈయనని చెప్పి ఈయన ఎవరో మహానుభావుడు ఇందులో ప్రవేశించాడని వీళ్ళకి అర్థమైంది. మంత్రులకి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఒక శరీరం నుంచి ఎవరు పరకాయ ప్రవేశం చేశారు. అందువల్ల శరీరాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు వెంటనే దహనం చేసేస్తే, వాళ్ళకి ఆ శరీరాన్ని దహనం చేసేస్తే ఇంక వెళ్ళలేరు కదా అందులోకి అని చెప్పి మొత్తం మనుషులను పంపించి 4 వైపులా కూడా దహనం చేయడం మొదలు పెడతారు. తొందరగా దహనం చేసేయాలని చెప్పేసి వాళ్ళు వెతుకుంటూ ఈ గుహ దగ్గరికి వస్తారు. అప్పుడు పద్మపాదుడికి అర్థమవుతుందన్నమాట. వెంటనే ఆయన నరసింహస్వామి ఆరాధకుడు, ఆయన చాలా యోగబలం ఉండేది. వెంటనే ఆ రాజు దగ్గరికి వెళ్ళి చాలా పరోక్షంగా ఆయన చెప్తారనమాట, సమయం మించిపోతుంది, భ్రమరం అంటే అదేదో సంస్కృతంలో భ్రమరం మొత్తం 9 అదే మకరందం అంతా తాగేసింది, ఇంకా సమయం లేదు, ఇలాగ ఒక శ్లోకం చెప్పేటప్పుడు వెంటనే శంకర్ల వారికి అర్థమయ్యి అందులోంచి విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ శరీరంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించేప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నలన్నింటి కూడా సమాధానం చెప్తారన్నమాట. సమాధానం చెప్పి ఇంక ఉత్తరాభిముఖంగా వెళ్తారు. ప్రయాగ నుంచి ఇప్పుడు కాశ్మీరం వైపుకి వెళ్తారు. కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠం అని ఒక పీఠం ఉంటుంది. సర్వజ్ఞ పీఠం అంటే ఏంటంటే మొత్తం అన్నీ తెలిసిన వాళ్ళు అనమాట. సర్వజ్ఞులు అంటే ఏంటి? అంతా జ్ఞానం ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు 4 ద్వారాలు ఉంటాయి. అంటే భారతదేశంలో పశ్చిమ నుండి ఒకళ్ళు, తర్వాత తూర్పు నుండి ఒకళ్ళు, ఉత్తరం నుండి ఒకళ్ళు, వాళ్ళు వచ్చి ఆ ద్వారాల్లో ప్రవేశించారంటే వాళ్ళు ఎంతోమంది పండితులను వాళ్ళు ఓడించి లోపలికి రావాలన్నమాట. దక్షిణ ద్వారం ఒక్కటే ఉండిపోయింది. దక్షిణ ద్వారం అంటే ఇప్పుడు శంకర్లు వారు దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళు రకరకాలు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. వాటన్నిటిని కూడా జయించి ఆయన ఈ దక్షిణ ద్వారాన్ని కూడా తెరిచి ఆయన వెళ్తారనమాట. సర్వజ్ఞపీఠం అది తెలుసు కదా, ఇప్పుడు మీకు ఎక్కడో ఉంది, ఇప్పుడు చాలా దూరం. ఈ మధ్య వాళ్ళు మళ్ళీ దాన్ని ఆ టెంపుల్ అది కట్టారు అక్కడ, శారదా పీఠాన్ని, ఆ సర్వజ్ఞపీఠం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా దక్షిణ భారతదేశంలో పర్యటిద్దామని చెప్పేసి దక్షిణ భారతానికి వస్తారు. అప్పుడే ఆయనకి తెలుస్తుంది తల్లిగారు మరణం ఆసన్నమైందని చెప్పి. వెంటనే ఆయనకు తెలుస్తుంది. ఆ కాలడి గ్రామానికి వెళ్తారు. గ్రామానికి వెళ్ళి తల్లికి ముక్తినివ్వడానికి వెంటనే ఆయన అద్వైతాన్ని అంతా బోధిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆవిడ అంటుంది, నాయన ఈ అద్వైతం నాకొద్దు, నాకేంటంటే ఏదైనా చక్కటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని నాకు చూడాలని ఉంది, దాన్ని నువ్వు ప్రసాదించంటే ఈయనేం చేస్తారు, శివుడికి ప్రార్థిస్తే శివుని ఆకారంలోనే శివుని యొక్క కింకరులు అందరూ వచ్చి నుంచుంటారట అక్కడ. చూస్తూ ఉంటే ఈవిడికి నచ్చలేదు. వీళ్ళందరూ ఏదోలా ఉన్నారు చూడడానికి, నాకు కావాలి కొంచెం చాలా చూడగానే రమ్యంగా ఆనందంగా ఉండే ఒక రూపం కావాలి నాకంటే. అప్పుడు విష్ణువుని స్తుతిస్తారట ఆయన. స్తుతిస్తే అప్పుడు విష్ణుమూర్తి వస్తే చక్కగా సర్వాంగ సుందరంగా ఆభరణాలు ధరించి అవన్నీ వచ్చి ఎదురుగుండా నుంచుంటే అప్పుడు ఆవిడ చాలా ఆనందపడి ఆవిడ విష్ణులోకాన్ని వెళ్ళిపోతుంది. అంటే చూడండి, తల్లికి ఈ విధంగా మనం రమణ మహర్షి జీవితంలో కూడా మనం చూస్తాము. తల్లికి ఆయన ముక్తిని మార్గాన్ని చాలా సుగమం చేశారు. ఇక్కడ కూడా మనం అదే చూస్తాము. శంకరుల వారు ఈ విధంగా తల్లికి ముక్తిని ఇస్తే అయితే ఆవిడ ఒక మాట ఇచ్చారు కదా, నాదికి నువ్వే చేయాలి దహన సంస్కారాలు అని చెప్పారు. సన్యాసి అన్నవాళ్ళు ఎప్పుడు కూడా దహన సంస్కారం చేయకూడదు, అది ఒప్పుకోరనమాట. కానీ ఈయన తల్లికి మాటనిచ్చానని చెప్పేసి ఆయన చేయడానికి సిద్ధమవుతూ ఉంటే నాకు అగ్నిని ఇవ్వండి అని చెప్తే అగ్నిని తాకరాదనమాట. అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ యొక్క బంధువులందరూ కూడా వ్యతిరేకిస్తారనమాట. నువ్వు శాస్త్ర సమ్మతమైన పని నువ్వు చేయట్లేదని వ్యతిరేకిస్తారు.
వ్యతిరేకిస్తే అప్పుడు వాళ్ళందరినీ కూడా కాదని, తల్లి నాకు అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది తల్లిస్తాను, ఆవిడ ఏం కోరిందో అది నేను చేస్తాను తప్పకుండా అని చెప్పి ఒక రకంగా ఆయన అగ్నిని పుట్టించి ఆవిడ శరీరం బయటికి రాకపోతే దాన్ని ఏదో ఖండించి మొత్తానికి అది ఆ ఇంటిలోనే వెనక వైపు అయిన దహన సంస్కారాలు చేస్తారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా శపిస్తారు. అక్కడ మీరందరూ కూడా ఇక్కడ మీ యొక్క లోపలే మీరు దహన సంస్కారాలు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అంతకుముందు వచ్చే రోజుల్లో అని చెప్తారనమాట. ఇప్పుడు కూడా కేరళలో మీరు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళ ఇంట్లోనే శ్మశానం ఉంటుంది, లోపలే దహనం చేస్తారు వాళ్ళకి, ఒక పెరట్లో అనమాట. అలా చేస్తారు శంకరాచార్య వారు. అలాగే ఇక్కడ ఒక పీఠం అన్నది రాదు ఈ ప్రదేశంలో. పీఠం అంటే ఏంటి, ఇప్పుడు శంకర మఠాలు ఉంటాయి కదా పీఠాలు, అది కేరళలో లేదు, ఇప్పటికీ లేదు. శంకరాచార్యులు అది కూడా చెప్తారనమాట. సో ఈ విధంగా ఆయన అది చేసుకుని కేరళ రాష్ట్రం నుంచి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈయనకు శిష్యులు వీళ్ళందరూ కూడా బాగా పెరిగిపోతూ ఉంటారు. ఈయన మీద అసూయ బాగా పెరుగుతుంది. ఇలా తిరుగుతూ ఈయన మూకాంబిక క్షేత్రానికి వస్తారు. అక్కడ ఒక ప్రభాకరుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు పరిచయం కలుగుతుంది. ఆయన ఒకరోజు తన యొక్క కుమారుడిని తీసుకొస్తారనమాట. చాలా చిన్న కుమారుడు, చాలా జ్ఞానిలాగా ఉంటాడు. పుట్టిన దగ్గర నుంచి మాట్లాడట్లేదు, అసలు ఏం చేసినా మాట్లాడు, ఏది పెడితే తింటాడు లేకపోతే లేదు, ఈ విధంగా ఉంటాడు. నా కుమారుడికి ఏదన్నా మీరు సహాయం చేయండి అని చెప్తే ఈయన దగ్గరికి వెళ్ళి నువ్వెవరు అని అడుగుతారు. ఈ చిన్న బాలుడిని శంకరాచార్యుల వారు నువ్వెవరు అని చెప్తే ఆయన ఇప్పటివరకు మాట్లాడిన మనిషి సంస్కృతంలో ఒక పెద్ద ఎవరు అని శంకరుల వారిని స్తుతిస్తూ తర్వాత తన యొక్క స్వరూపాన్ని తెలియచేస్తూ ఆయన పెద్ద ఒక శ్లోకాన్ని చెప్తాడనమాట. చెప్తే వెంటనే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నీ కుమారుడు మహాజ్ఞాని, ఇది చివరి జన్మ అతనికి, అందుకే అతను ఏమి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఈ జన్మలో ఉన్నటువంటి మళ్ళీ బంధాల్లోకి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు, ఇతను నాకు కూడా పంపించండి, నేను శిష్యునిగా స్వీకరిస్తానని చెప్తే అతన్ని పంపిస్తారనమాట. ఈయనే తల మీద చెయ్యి వేసి శిష్యుడి కింద స్వీకరిస్తారు. స్వీకరించి ఆయనకు నామం ఏమిస్తారంటే హస్తామలకుడు అంటారు. అమలకం అంటే ఉసిరికాయ, అంటే చేతిలో ఉసిరికాయ ఎంత సహజంగా మనకు కనిపిస్తుందో ఆ విధంగా ఆయనకి బ్రహ్మజ్ఞానం కూడా అంత ఈజీగా ఆయన చేతిలో ఉంది అని చెప్పడానికి హస్తామలకుడు అని నామకరణం చేస్తారు. అలాగే ఇంకొక శిష్యుడు ఉంటారు, ఆయన పేరు తోటకాచార్యుడు. ఆయనేమో కొంచెం అంత పెద్దగా తెలివితేటలు ఎక్కువ ఉండవు అనమాట, కానీ గురువు అంటే చాలా భక్తి, ఎప్పుడు గురు శుశ్రూష చేస్తూ ఉంటారు. అందుకని శంకర్ల వారికి ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఒకరోజు ఈయన బట్టలు ఉతకడానికి ఎక్కడికో నది దగ్గరికి వెళ్తే పాఠం కోసం కొంచెంసేపు ఆగారట శంకర్ల వారు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. అతనికి వచ్చి మాత్రం ఏం అర్థమవుతుందండి, మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి. అప్పుడు ఈయనకి బాధ అనిపించింది. అని గురుసేవ కూడా ఎంత ప్రాముఖ్యత ఉందో ఆయన తెలియజేస్తారు ఆ రోజు. అయితే వీళ్ళందరూ ఇలా హేళనగా మాట్లాడుతున్నారని చెప్పి ఈయన వచ్చిన వెంటనే ఆయన నది దగ్గర నుంచి వచ్చాడు. ఆయన వస్తే వెంటనే ఆయన కళ్ళలోకి చూశారట శంకర్ల వారు. చూడగానే ఆయన తోటక ఛందస్సులో ఆయన చెప్పడం మొదలుపెట్టి గురువు గారిని స్తుతిస్తూ స్తోత్రాలు చెప్తారనమాట. చెప్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మందబుద్ధి అనుకున్నారు కదా, అటువంటిది గురు కృప ఉంటే అన్నీ కూడా లభిస్తాయని చెప్పడానికి ఆయన చూసి ఆశ్చర్యపోతారు. అప్పటి నుంచి కూడా తోటక ఛందస్సులో ఆయన సంస్కృత శ్లోకాలు చెప్పారు కాబట్టి ఆయనకు తోటకాచార్యుడు అని చెప్పి నామకరణం చేస్తారు. ఈ విధంగా ప్రధాన శిష్యుల్లో నలుగురు అన్నమాట వాళ్ళు. మొట్టమొదటిది పద్మపాదుడు, రెండవది సురేశ్వరాచార్య, అదే మండన మిశ్రుడు, మూడవది హస్తామలకుడు, నాలుగవది ఈయన తోటకాచార్యుడు. వీళ్ళు నలుగురు. తరువాత కాలంలో ఈ నలుగురిని కూడా 4 పీఠాలు స్థాపించి భారతదేశంలో 4 దిక్కుల, అంటే ఇవి 4 దిక్కులు కూడా వేదాలను పరిరక్షించడానికి 4 పీఠాలను స్థాపిస్తారు ఆయన. అంటే బయట నుంచి వచ్చే శక్తులు మన యొక్క ఈ సంస్కృతిని నాశనం చేయకుండా ఉండడానికి అని చెప్పి ఆయన 4 దిశల్లో కూడా మఠాలను స్థాపిస్తారు. మనకు తెలుసు కదా, ఇప్పటికే ఉన్నాయి మనకు శంకరాచార్యులు. అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఆచార్యులు అంటాము, శంకరాచార్యులనే చెప్తాము. అయితే ఈయన ఇలా తిరుగుతూ ఉన్నారు దక్షిణ భారతదేశంలో. అక్కడ ఒక ఆయనకు అభినవ గుప్తుడు అని ఒక ఆయన ఉంటాడనమాట. ఈయన మీద కోపం, కానీ శిష్యుడి కింద చేరతాడు. అక్కడ చేరి ఏం చేస్తాడనమాట, అతను శక్తిని ఆరాధిస్తూ ఉంటాడు. ఈ అద్వైతం అంటే కిట్టదు అసలు. అందుకని ఆయన మీద శక్తి ప్రక్రియలు ఉంటాయి కదా, కొన్ని రకాలు చేస్తే వాళ్ళకి అనారోగ్యం అయిపోతుంది. అటువంటిది ఏవో కొన్ని బలులు అట్లాంటివి ఇచ్చి శంకరుల వారికి ఒక రోగం వచ్చేలాగా చేస్తాడనమాట. అయితే ఈయన అసలు పట్టించుకోరు. కానీ శిష్యుడు మాత్రం పద్మపాదుడు ఏం చేస్తాడంటే గ్రహిస్తాడు, ఈ అభినవ గుప్తుడు ఈ రకంగా చేశాడని చెప్పి ఆయన కూడా నరసింహ ఉపాసన చేసి ఆ రోగాన్ని మళ్ళీ అభినవ గుప్తుడికి వెళ్ళేలాగా చేస్తాడనమాట. ఆ అభినవ గుప్తుడు ఈ రోగంతోనే మరణిస్తాడు.
సో ఈ విధంగా ఏంటంటే శంకరుల వారు ఎప్పుడు ఆయన శరీరం గురించి పట్టించుకోలేదు, కానీ ఆ శిష్యులు మాత్రం ఆయన అలాగే రక్షించుకుంటూ వచ్చారు. అలాగే శ్రీశైల క్షేత్రం మనకు బాగా తెలుసు అంటారు కదా, పాలధార పంచధార అంటారు చూడండి. అక్కడ శంకరాచార్యుల వారు అక్కడ శ్రీశైలానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఏ విధంగా అయితే మన హిమాలయాల్లో మనోనాశం జరుగుతుంది, మనస్సు లయించిపోతుంది, అలాగే శ్రీశైల క్షేత్రంలో కూడా ఆ మనోనాశనం అనేదంటే మనస్సు చాలా తొందరగా ఏకాగ్రం అవుతుందని చెప్తారంట. అందువల్ల శంకరుల వారు అక్కడికి వచ్చి ఆయన తపస్సు చేసుకోవడానికి ఒక గుహలో ఉండేవారు. ఒకరోజు ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఒక కాపాలికుడు వచ్చి ఆయన కళ్ళు తెరిచారు. కళ్ళ ఎదురుగా కాపాలికుడు నుంచొని ఉన్నాడు. ఏంటి విషయం అని అడిగితే, నేను ఒక పెద్ద ఏదో హోమం చేస్తున్నాను, కొన్ని శక్తులు రావాలని చెప్పి సిద్ధులు అంటారు కదా, దానికోసం ఒక మంచి రాజునైనా బలివ్వాలి, లేకపోతే మంచి జ్ఞానినైనా బలివ్వాలి. మిమ్మల్ని చూస్తుంటే జ్ఞానిలాగా కనిపిస్తున్నారు, మిమ్మల్ని రేపు నేను బలివ్వాలనుకుంటున్నానంటే, తప్పకుండా. అయితే నువ్వేం చేస్తావంటే, నా శిష్యులు నా దగ్గర ఉన్నారనుకో, నీకు బలికి వీలుండదు. వాళ్ళు ఉదయమే పలానా సమయానికి వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ నది ఉంది కదా, నది పేరేంటి? శ్రీశైలం దగ్గర నది ఉంది కదా, దాన్ని ఏమంటారు? అక్కడికి వెళ్ళి మీరు ఆ నది దగ్గరికి వెళ్తే కనుక మీరు ఆ టైంలో నువ్వు వచ్చావు అనుకో, అప్పుడు నువ్వు తీసుకెళ్ళొచ్చు నన్ను వధించడానికి. వాళ్ళు ఉంటే మాత్రం నేను ఏం చేయలేరని చెప్తే, సరే మరుసటి రోజు శిష్యులందరూ వెళ్ళిపోతారు అక్కడికి, స్నానాలు చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వస్తాడనమాట. వస్తే సరే నేను ధ్యానంలో కూర్చుంటారు ఆయన ప్రశాంతంగా, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి. ఆ కత్తి ఎప్పుడైతే ఇంక తీస్తాడనమాట, తీసేటప్పుడు పద్మపాదుడికి వెంటనే తెలుస్తుంది గురువుగారు ఏదో చాలా ప్రమాదంలో ఉన్నారని చెప్పి. వెంటనే ఆయన నరసింహ ఉపాసన, చాలా శక్తివంతమైన ఉపాసకుడు ఆయన. ఆ నరసింహ ఉపాసన చేయగానే అక్కడ ఒక సింహం వచ్చి ఆ కాపాలికుడిని చంపేస్తుంది. అదే మూమెంట్లో చంపిస్తే ఈయన ప్రాణాలతో మళ్ళీ ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతాయి మహాత్ముల యొక్క జీవితాల్లో. దాని పేరు పాతాళగంగ, మీకు తెలుసు కదా, శ్రీశైలం పాతాళగంగ అంటారు. పాతాళగంగ. ఆ పాతాళగంగలో ఈ విధంగా మొత్తానికి శ్రీశైల క్షేత్రంలో ఆయన ఈ విధంగా చేస్తారు. ఈ శంకరాచార్యుల తత్వం ఏంటంటే, ప్రపంచంలో ఈ ఉన్నదంతా కూడా ఒక్కటే సత్యం, అలాగే భగవంతుడు, తర్వాత జీవుడు, పరమేశ్వరుడు ఒక్కటే. మనకు ఉన్నటువంటి ఈ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటే మనం కూడా భగవంతుని యొక్క స్వరూపమే అన్నది మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక మాయా జగత్ అంటే ఏంటనమాట, ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. ఇంద్రియాలకు కనిపించే ప్రపంచం అంతా కూడా ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. సో ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్, ఏది సత్యం ఎలా చెప్తావు? దేనికైతే ఒక పర్మనెంట్ బేసిస్ లేదో సత్యం ఎలా అవుతుంది? సో దానిని ప్రతిష్ఠింప చేయడానికి శంకరాచార్యులు వారు వచ్చారనమాట. ఆయన యొక్క ఎన్నో రకాల గ్రంథాలు రాశారు, తర్వాత స్తోత్ర రచనలు చేశారు, తర్వాత భాష్యాలు రాశారు, మొత్తం ఉపనిషత్తులు భాష్యాలు రాశారు. ఇలా ఎంతో శంకర రచనలు చాలా ఉన్నాయి శంకరాచార్యుల వారివి. అదొక్కటే కాకుండా ఆయన యొక్క శిష్యులు ప్రశిష్యులు ఈ రోజు వరకు కూడా మహాత్ములందరూ కూడా ఇప్పుడు శంకర పీఠాన్ని అధిరోహించారంటే వాళ్ళు ఎంతో జ్ఞానులు, పండితులు, ఎంతో వైరాగ్యం ఉన్నవాళ్ళే దాన్ని వస్తారనమాట. సో అటువంటి పీఠాలు ఈ రోజుకి మనకు సేవ చేస్తున్నాయి మన ధర్మానికి. సో అటువంటి శంకరాచార్యుల వారి శుభ పుణ్యతిథి ఈరోజు కూడా ఈ శంకర పీఠాలన్నీ కూడా ఇక్కడ శృంగేరిలో తెలుసు కదా, ఉభయ భారతి, అక్కడే ఆవిడ శారదాదేవి యొక్క అవతారం ఉంటుంది, సరస్వతీదేవి అవతారం అక్కడ. అందుకనే ఉభయ భారతి ఆవిడ అక్కడ మన శృంగేరిలోనే ఆవిడ అధిష్టాత్రి దేవతగా ఉన్నారు సరస్వతీదేవి. అందుకనే దానికి చాలా ప్రఖ్యాతి ఉంది. సో ఈ 4 కేంద్రాలను ఆధారంగా చేసుకొని సన్యాస సాంప్రదాయాన్ని శంకరాచార్యులు వారు ప్రవేశపెట్టారు వైదిక పునరుద్ధరణకు. అవి అందులో 10 దశనామి సాంప్రదాయాలు అంటారు. అందులో పూరి సాంప్రదాయం ఒకటి. పూరి, భారతి, అరణ్య, ఇలా వన, ఇలా రకరకాలు ఉన్నాయి. అందులో తీర్థ, మీరు చూడండి ఎక్కడ సన్యాసులు చూసినా ఈ పేర్లు ఉంటాయి. సో ఈ పూరి సాంప్రదాయానికి చెందినది మన రామకృష్ణ సంఘం. ఎందుకంటే తోతాపురి అన్న ఆయన దగ్గర మన రామకృష్ణ పరమహంస ఆయన ఏం చేస్తే సన్యాసం స్వీకరించారు. అందువల్ల ఆయన ద్వారా ఇదంతా వచ్చింది కాబట్టి ప్రతి వారికి కూడా మాది అంతా కూడా పూరి సాంప్రదాయానికి చెందినది. మాకు క్షేత్రం అన్నది శృంగేరి అన్నమాట. ఈ విధంగా ఈ సన్యాస సాంప్రదాయం అనేది శంకరాచార్యుల ద్వారా ఇవి కంటిన్యూ అవుతూ ఉన్నది. ఇది చక్కటి పుణ్యదినం. మీరు ఎన్నో స్తోత్రాలు మీరు చదువుతూ ఉంటారు, అవన్నీ కూడా శ్రీ శంకరుల వారి రచించినవే. చాలా గొప్ప గంగా స్తోత్రం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా కొన్ని రచించారు. అలాగే కొంతమంది సగం జ్ఞానం ఎవరికైతే ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా
ప్రకరణ గ్రంథాలను రచించారు. ఇంకా ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా ఆయన భాష్య రచన చేశారు. ఇలా రకరకాల గ్రంథాలు అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ జ్ఞానం ఇవ్వడానికి శ్రీ శంకరుల వారు మనకు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భగవద్గీత. ఆయన వచ్చే వరకు కూడా భగవద్గీత యొక్క ప్రాముఖ్యత చాలా మనకు తెలియదు మన దేశంలో. ఎందుకంటే మహాభారతంలో ఎక్కడో మధ్యలో ఒక చోట ఉంది. ఒక చోట ఉన్న దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మన శంకరాచార్యులు దాన్ని బయటకు తీసి దానికి భాష్యాన్ని రచించారు. ఆ భాష్యాన్ని రచించారు, దానికి భాష్యాన్ని రచించారు, తర్వాత ఉపనిషత్తులకు భాష్యాన్ని రాశారు, తర్వాత బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యాన్ని రాశారు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం అనేది మన యొక్క భారతీయ సంస్కృతి మూల గ్రంథాలు అన్నమాట. అందువల్ల మనకి ఆయన పరమాచార్యులు మనందరికీ కూడా ఈరోజు ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఆయన యొక్క భావాన్ని కొంచెం అనుధ్యానం మనం అందరూ కూడా చేద్దాము. ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.